మ్యాక్సి టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో, ఈ 12 రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి, చేసే పనిలో సకదనంగా ఉండాలి. ప్రతి ఒక్క రాశికి 12 రాశులకు మీ జాతకం బాగా రావాలని ఆ సమ్మసారగా తల్లికి వేడుకుంటున్నాను. ఆ 101 దేవతల పేరు మీద గవ్వలిస్తే ఎలా వస్తుందో చూద్దాం. సింహరాశి పేరు మీద పేరు నెల ఎట్లా ఉంది? సింహరాశి పేరు మీద అదృష్ట రేఖ బాగా ఉంది. సింహరాశి వల్ల జాతకంలో మే నెల ఎట్లా ఉన్నదంటే కానీ సింహరాశికి బలం చాలా బాగుంది. ఎక్కడ పోయినా అనుకున్న పనులు కరెక్ట్ అవుతాయి, నమ్ముకున్న పనులు కరెక్ట్ అవుతాయి. గెలుపు అన్నది ఉంది కానీ ఓటమి అయితే లేదు. కానీ ప్రతి ఒక్క పనిలో కానీ రాజాలాగా బతుకుతారు, రాజాలాగా జీవిస్తారు. ఒకళ్ళ మీద ఆధారపడే గుణం అయితే కాదు, సొంత కష్టంతో బతుకుతాం అనుకుంటారు. కానీ రాశి ఉన్న వాళ్ళు రాజకీయంలో ఉన్న, సినీ తారల్లో ఉన్న, ఇంకా విదేశాల్లో ఉన్న, ఇంకా మనం చదువుకుంటున్న వాళ్ళు ఉన్న, ఇంకా పెద్ద వయసులో ఉన్న, బరువు అంటే పెద్దగా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్న, పెద్దగా బిజినెస్ వాళ్ళు ఉన్నా కూడా, చిన్న వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రాశి ఉన్న వాళ్ళ కోపాలు, రోషాల మీద పనులు చేస్తారు. ఎంత కోపాలు, ఎంత రోషాలు చేస్తారు, మళ్ళీ అంత 10 మందికి సహకారంగా ఉంటారు వీళ్ళు. ఇంకా ముందుకు కూడా అనుకున్న విషయాల్లో, నమ్ముకున్న విషయాల్లో శాంతి, ఓపిక చాలా మంచిగా ఉంటుంది. ఇంకా స్త్రీ వాళ్ళ జాతకంలో చూస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, కొత్తగా కాపురం ఉన్న వాళ్ళకు, ఇంకా ఏదైనా వస్తువు కొత్త కొనుక్కున్న వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే లోకులు కాకుల్లాగా ఉంటారు, కొంచెం చెడగొడదామని చెక్కులు కూడా ఉన్నాయి. ఈ రాశి మీద కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. రాజకీయంలో ఉన్న వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశి ఉన్న వాళ్ళకు చాలా బాగుంది. కొంచెం నరదిష్టి అన్నది ఈ రాశి మీద, అమ్మవారి గవ్వల మీద నరదిష్టి అన్నది చాలా పవర్ఫుల్గా నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే అందరికీ మంచిది. అందరికీ నమస్కారం.